యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే మీరు ప్రతి హీరోకి వాళ్ళ కెరీర్లో మరపురాని సినిమా అంటే డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ కానీ సినిమా ఇచ్చారు. ప్రభాస్ గారికి మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారి అసలు కెరీర్ టర్నింగ్ ఆర్య అనేది, దాని తర్వాత డీజే ఇచ్చారు. నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారికి బృందావనం అని బ్లాక్ బస్టర్ ఇచ్చారు. రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది. భవిష్యత్తులో అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ అందరూ దిల్ రాజు గారు మళ్ళీ రామ్ చరణ్కి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నారు సార్. ఆ ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టారు మళ్ళీ? అంటే ఇప్పుడు చరణ్తో ఏ స్క్రిప్ట్ విన్నా ఈ స్క్రిప్ట్ ద్వారా చరణ్కి ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా ఇది కథ చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నాను లాస్ట్ 4 months నుంచి. అంటే ఇప్పుడు నాకు 2026లో ఇప్పుడు తమ్ముడు రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా ఉంది, ఆకాశం దాటి వస్తావు. ఆ 2 ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి ఇయర్లో. ఇప్పుడు ఆగస్టు నుంచి మొదలు పెడుతున్నాం కొత్త సినిమాలు. రౌడీ జనార్దన అండ్ ఎల్లమ్మ బలగం డైరెక్టర్తో, అండ్ దేతడి అని ఆశిస్తో ఒకటి, అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయింది. 4 2026లో రీచ్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. సో 2026లో మొదలై 27లో రిలీజ్ అయ్యే సినిమాలు ఒక 6 స్క్రిప్ట్స్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు ఫైనల్ స్టేజ్లో ఉన్నాం 6 స్క్రిప్ట్లు. ఓకే. సో ఇప్పుడు ఈ 6 స్క్రిప్ట్లు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, దేంట్లో స్టార్ హీరో ఫిట్ అవుతాడు, దేన్ని ఎలా చేయాలనే ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. ఇంకో 2-3 monthsలో నాకు క్లారిటీస్ వస్తాయి. ఓకే. సో ఓకే, ఇప్పుడు నరేషన్స్కి వెళ్తాం. స్క్రిప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఇది ఏ హీరోకి వెళ్దాము, ఇది ఏ హీరోకి వెళ్దాము, ఇది ఎవరితో చేద్దాము అనే దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం. దాంట్లో డెఫినెట్గా ఐ వాంట్ అప్రోచ్. సార్ గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ గారు శంకర్ని ఎంతైతే నమ్మి, డైరెక్టర్ శంకర్ గారిని ఎంతైతే నమ్మారో, దిల్ రాజు గారిని కూడా అంతే నమ్మి డేట్స్ ఇచ్చారు, ఆ సినిమా చేశారు. అంటే ఆ సినిమా విషయంలో దిల్ రాజు గారే కొంచెం ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు. దిల్ రాజు గారు అంటే ఆ శంకర్ గారితో జరిగిన ఇక్కడ అంటే ఆ ట్రావెలింగ్లో అంటే మీరే కొంచెం మీ వైపు నుంచి కొంచెం ఏమైనా జరిగిందా అని మీరు ఫీల్ అవుతున్నారా సార్ ఇప్పటికే? అంటే ఏం జరిగిందని అంటే ఆ కమ్యూనికేషన్ చేయడంలో కానీ, అంటే దిల్ రాజు గారికి సినిమా ఇచ్చారంటే రామ్ చరణ్ గారు మిమ్మల్ని నమ్మి ఇచ్చారు. శంకర్ గారిని ఎంత నమ్మారో మిమ్మల్ని అంతే నమ్మారు. అంటే మీ విషయంలో అంటే మీరేమన్నా గిల్ట్ ఫీల్ అవుతున్నారు? నాకు ఒక రిగ్రెట్ అయితే ఉంది. రిగ్రెట్ ఏంటంటే అది ఇప్పుడు శంకర్ గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్తో నేను ఇప్పటివరకు సినిమాలు చేయలేదు. నాకు 1-to-1 మాట్లాడుకునే డైరెక్టర్లతో నేను సినిమాలు చేశాను. 1-to-1 ఇట్లా కూర్చొని నాకు ఇది అనిపిస్తుంది ఏంటి మార్పులు చేర్పులు కూడా చెప్తారు, ఏదున్నా అక్కడైనా చెప్తాను. ఎడిటింగ్లో ఇప్పుడు శంకర్ గారితో సినిమా అనుకున్నప్పుడు శంకర్ గారు నాకు కథ చెప్పడము ఒక 45 minutes. మామూలుగా శంకర్ గారు ప్రొడ్యూసర్లకు కథ కూడా చెప్పరంట, నాకు ఎవరో చెప్పిన న్యూస్ అది. సో కథ చెప్పడము, కథ విన్న తర్వాత చరణ్కి నేను చెప్పి, అప్పుడేంది కోవిడ్లో జూమ్లో వీడియో కాల్లో శంకర్ గారు చరణ్కి కథ చెప్పడం, అందరం ఓకే అనుకున్న తర్వాత ప్రాజెక్టు ఎలా వెళ్దాము ఏంటి అని. యాక్చువల్ సినిమా స్టార్ట్ చేసి ఫట్మని 2023 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా ఓకే అనుకుంది. సంక్రాంతి సమ్మర్ అప్పుడు మేము పెట్టుకుంది 1 year to 1.5 yearలో చేయాలి. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ కంటే ముందు. ఓకే. తెలుగు స్టేట్స్లో కానీ సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతే ఆ పొలిటికల్ యాంగిల్, ఈ పాయింట్స్ అన్నీ ఆడియన్స్కు రీచ్ అవుతాయి అనే దాంట్లో ఎగ్జైట్మెంట్ నాకు. సో ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడం అన్నీ ఇంకా ప్రాసెస్ మొదలైన తర్వాత అన్నీ ఒకటి డిస్టర్బెన్స్లు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి కాదు, అవన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ సినిమా కంప్లీట్ చేశాను. రిజల్ట్ రాలేదనే రిగ్రెట్ నాకు ఎక్కువ ఉండిపోయింది. అంటే ఇలాంటి ఒక బ్యానర్కి 50th ఫిలిం డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ అయిపోతారు చరణ్ గారితో రావాలి అంటే ఇలా మిస్ఫైర్ అవ్వబోతుంది అని ముందు నుంచే చిన్న 6th సెన్స్. ఎక్కడో ఏదో ఎలక్షన్స్ అయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ పొలిటికల్ది ఎంత మట్టుకు రీచ్ అవుతుంది, ఈ పాయింట్ ఇప్పుడు రెడీగా ఉన్నారా, కోవిడ్ తర్వాత డిఫరెంట్ సినిమాలు చూసేస్తున్నారు, ఇన్నున్నాయి. ఇవన్నిట్లో అర్థమవుతూ ఉంది ఒక 6th సెన్స్, ఒక డిస్టర్బ్. దానికి బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, రెవెన్యూ రికవరీ అంత కనిపించట్లేదు, థియేట్రికల్ రెవెన్యూలో తేడా ఉంది. ఇన్నిట్లలో ఓకే అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలం. ఓకే.
ఫైనల్గా అంటే చాలామంది యువ నిర్మాతలు కానీ చాలామంది ఇండస్ట్రీ వచ్చే ముందు ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారి ఇన్స్పిరేషన్ అని చెప్తారు సార్. ఫైనల్గా చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రావటం వాళ్ళు సేఫ్ అంటారా కొత్తగా వచ్చే నిర్మాతలు? ఎవరన్నా ఇండస్ట్రీకి వస్తుంటే ఎప్పుడు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్. మీ ఇంటర్వ్యూకి రాకుండా ముందు ఒకతను ఎవరో ఓపెనింగ్ కోసం పిలిస్తే అదే చెప్తున్నాను, ఎవరెవరు అని అంటే కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళతో వీళ్ళతో సినిమా అంటున్నారేంటి? మీరు ముందు డైరెక్టర్ నువ్వురా, నేను మాట్లాడతాను. అంటే మనం చెప్తే వాళ్ళు వింటారని కాదు, వాట్ ఈజ్ రియాలిటీ. సిచ్యువేషన్ ఎలా ఉంది బయటికి వెళ్ళి చూసినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అన్నీ అద్భుతంగానే ఉంటాయి. సో లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అసలు తెలిసిన తర్వాత సగం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేరు, ఏదో రకంగా కంప్లీట్ చేయాలి. ఈ లోపల టైం వేస్ట్, మనీ రిటర్న్ రాదు. పోనీ ఆ ప్రాజెక్టు జరగడం వల్ల ఎవరికైనా ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగము ఉండదు. ఎవరు ఒకరు బెనిఫిషియర్ కావాలిగా, ఎవరు బెనిఫిషియర్ కారు. ఇన్ని కారణాలు ఉంటాయి ఒక సినిమా చుట్టూ. అంటే ఒక రెస్పెక్ట్, అంటే మీరు తీసిన సినిమాలు అలాంటివి. ఎగ్జాంపుల్ అంటే ఒక బలగం అనే సినిమా, అంటే అన్ని సినిమాలు ఆర్య కానీ, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, శతమానం భవతి కానీ, ఏ సినిమాకి ఆ సినిమానే. కానీ బలగం అనే సినిమా అసలు ఎప్పుడో మర్చిపోయిన జనాలందరూ తెరలు కట్టుకొని చూడటము, మీకు అంటే చాలామంది ఆ టైంలో ఎన్నికల క్యాన్వర్సింగ్ కూడా ఉపయోగించుకున్నారు బలగం అనే సినిమాని. అంటే అది అది తలుచుకున్నప్పుడు ప్రౌడ్గా అనిపిస్తుంది సార్ అలాంటి. డెఫినెట్గా. అంటే దానికంటే ముందు బలగం సినిమా కంటే ముందు హర్షిత్ ఒకరోజు, సో ఇలా అంటే వాళ్ళందరూ కొంచెం సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఉంటారు, నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. ఎవరైనా పంపించింది చూడడం తప్పితే. హర్షిత్ ఎలా అయిందంటే 2023 బలగం మార్చిలో రిలీజ్ చేశాం. సో కొంచెం అక్కడ రకరకాలు అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి, ఇది ఉంది అది ఉంది అని చెప్తే కూర్చోబెట్టుకొని ఒకటే చెప్పాను, హర్షిత్ ఇక్కడ గెలవాలంటే నువ్వు ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఓకే, నువ్వు నెగిటివ్ ఏది వచ్చినా నువ్వు పట్టించుకోవచ్చు. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ లేకుంటే నీ విలువ తెలియదు. నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆ నెగిటివ్లోకి వెళ్ళి కూడా నువ్వు సక్సెస్ ఇచ్చిన రోజు, ఆ సక్సెస్ నలుగురికి ఉపయోగపడిన రోజు ఒక్క నెగిటివ్ కనిపించదు. హర్షిత్ ఈజ్ రియలైజ్ ఆఫ్టర్ బలగం. ఓకే, బలగం అయిన తర్వాత వావ్ ఇంత తేడా ఉంటుందా చిచ్చా, రెస్పెక్ట్ ఆటోమేటిక్. ఎందుకు? ఆ సినిమా వాల్యూ అంతే. సో మనం ఏం ప్రయత్నం చేయాలి? నెగిటివ్ దానికి వాడు అట్లా అనుకుంటున్నాడంట, వీడు ఇట్లా అనుకుంటున్నాడంట, అదంటే ఇదంటే అని మనం బుర్రపాటు చేసుకునే బదులు ఫోకస్ ఆన్ మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వాలి. దీనివల్ల డబ్బే కాదు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్, డబ్బు కావాల్సినంత వచ్చింది. ఓకే, సో ఒక పక్కన ఒక ఫ్లాప్ సినిమా, ఆ ఫ్లాప్ సినిమాని మర్చిపోయేలాగా చేసింది అంటే నిజంగా మాకు అదొక చేంజ్ ఓవర్ లైఫ్లో. ఇప్పుడు మా 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ప్రొడ్యూసర్గా ఒక చేంజ్ ఓవర్. కానీ బలగం లాంటి సినిమా ఇచ్చినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఒక క్లాసిక్ ఇండస్ట్రీ రికార్డు అన్ని క్రియేట్ చేసింది. బలగం అనే సినిమా ఒక ఎమోషనల్గా క్రియేట్ చేసింది. ఇవి రెండు రకాలు. సంక్రాంతికి వస్తున్నాం, బలగం. సో మేమే నంబర్ ఆఫ్ సినిమాలు తీసే వాళ్ళకి ఏంది ఇట్లా కమర్షియల్గా మేము సినిమాలు ఇవ్వగలగాలి, ఎంటర్టైన్ చేయగలగాలి, ఇలా ఒక అద్భుతమైన సినిమాలు ఇవ్వగలగాలి. ఓకే, ఇప్పుడు F2 అనిల్ రావిపూడి తీసినప్పుడు నేను చెప్పాను, అనిల్ ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు నువ్వు ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నావు, నీకు తెలియట్లేదు దీంట్లో. సో మనం ఎంతసేపు మగాళ్ళ గురించే మాట్లాడతాము, సినిమా అంతా నవ్వుకుంటారు, నువ్వు ఆడాళ్ళ గురించి సీన్ రాసావు చూడు, ఈ సినిమానే మన సినిమా సూపర్ హిట్ చేస్తుందని. ఓకే, నాజర్ గారు చెప్పేసాను. ఇట్స్ ఎ ట్రూ. ఓకే, అప్పటి వరకు లేడీస్ మీద నవ్విస్తూ లేడీస్ ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు సినిమాని బ్లాక్ బస్టర్ చేసేసారు F2. ఓకే. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మనం తీసే సినిమాల ద్వారా సక్సెస్ అవ్వాలి, డబ్బు రావాలి, ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడేది ఉండాలి. దానివల్ల 100 మంది చూసినప్పుడు 1-2 దాని గురించి రియలైజ్గా మేము చాలా సక్సెస్ అయినట్టు. ఓకే.